పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. ఇదొక ఉత్సవంలో జరగటమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలను అంకురార్పణ చేశామని తెలిపారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితార జంక్షన్ లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజల్ని చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని తెలిపారు. వినాయక చవితికి మట్టి ప్రతిమను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల బాగోగులు చూడటమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కారణాలు, వినాయక చవితి పందిరి కావాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి, లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. ఇచ్చేసిన మీడియా మిత్రులకి, భక్తులకి అందరికీ నా నమస్సుమాంజలి. మేము ఏదైతే డూండి గణేష్ని 2015లో ఒక మంచి సంకల్పంతో స్థాపించామో ఆ రోజు మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని రక్షించాలనే కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత మాకు సరైన సహకారం లేక ఎక్కడ పని అక్కడ కుంటుపడిపోవడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ మార్గంతో మనకి ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని పూజించాలనే ఒక ఉద్భాతంతో మేము ఈ ప్రారంభించడం జరిగింది. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేసాం, మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించుకోవడం కాకుండా అలాగే పర్యావరణాన్ని హాని చేయకుండా అందరికీ మనం ఒక మార్గదర్శకంగా అంటే 10 మందికి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అడ్వైజ్ చేస్తూ అందరూ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 72 అడుగుల మట్టి గణపతిని మనం తయారు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి హోమాలు, పూజలు, అలాగే కొన్ని అందరు భక్తులను ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది.